హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జానీ మాస్టర్ని నిన్న పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే కోర్టు దగ్గర మా ప్రతినిధి తేజ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్, అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుందన్న విషయాలు అయితే తన ద్వారా తెలుసుకుందాం. తేజ, హాయ్ తేజ. హాయ్ ఆదిత్య. సో నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం జానీ మాస్టర్ ఎక్కడున్నాడు, వేర్ ఈస్ జానీ. ఒక ట్విస్ట్, ఒక సినిమా తరహాలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి ఈ కేసు విషయంలో. ఎందుకంటే ముందు నుంచి కూడా జానీ మాస్టర్ మీద ఎప్పుడైతే ఎలిగేషన్స్ వచ్చాయో, నార్సింగ్ పోలీస్లో ఎప్పుడైతే కేసు బుక్ చేశారో, అసలు జానీ మాస్టర్ యొక్క ఆచూకీ తెలియలేదు. కాసేపు జానీ మాస్టర్ హైదరాబాద్లో ఉన్నాడు, ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత జానీ మాస్టర్ నెల్లూరు పారిపోయాడు, అంటే జానీ మాస్టర్ది స్వగ్రామం నెల్లూరు వెళ్ళిపోయాడు, అక్కడ తలదాచుకున్నాడు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ జానీ మాస్టర్ ముంబై వెళ్ళిపోయాడు, ఒక అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిపోయాడు, అక్కడ తలదాచుకున్నాడు ఎవరికి తెలియకుండా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత రీసెంట్గా నిన్న బెంగళూరులో ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటూ అక్కడ సడన్గా ఎస్ఓటి పోలీసులు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేశారు అని చెప్పేసి అన్నారు. నిన్నటి వరకు జరిగిన న్యూస్ నేను చెప్తున్నా. ఈ విషయాలన్నీ కూడా నిన్నటి వరకు జరిగినాయి, నిన్న సాయంత్రం వరకు కూడా. కానీ నిన్న సాయంత్రం మరొక ట్విస్ట్ ఏంటంటే, జానీ మాస్టర్ అనే వ్యక్తి బెంగళూరులో దొరకలేదు, గోవాలో దొరకడని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త న్యూస్ బయటకు వచ్చింది. అసలు ఎవరికి కూడా ఏం అర్థం కావట్లే. ఏంటి జానీ మాస్టర్ బెంగళూరు అన్నారు, మళ్ళీ గోవా అన్నారు. అసలు ఈ కేసు విషయంలో ఏం జరుగుతుంది, ఈ కేసు విషయంలో ఎలాంటి దర్యాప్తు జరుగుతుంది, ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ రాలేదు. సరే, జానీ మాస్టర్ గోవాలో దొరికాడు, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి నిన్న నైట్ తీసుకొచ్చారు, అర్ధరాత్రి సమయంలో నైట్ తీసుకొచ్చారు. దీనికన్నా ముందు జానీ మాస్టర్ ఎప్పుడైతే దొరికాడో, దాని తర్వాత జానీ మాస్టర్ యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆయుష, ఆమె సడన్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంట్రీ ఇచ్చింది. జానీ మాస్టర్ మీద కేసు బుక్ అయ్యి 3 days అవుతుంది. 3 days వరకు కూడా జానీ మాస్టర్ కానీ, ఆయనకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ, ముఖ్యంగా ఎవరైతే నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చారో జానీ మాస్టర్ యొక్క వైఫ్, ఆమె కానీ ఎవ్వరు కూడా అసలు రెస్పాండ్ కాలేదు. కానీ సడన్గా జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత జానీ మాస్టర్ వైఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. అంటే అందరికీ ఒక షాక్ అనే చెప్పాలి. ఎన్ని రోజులు లేనిది సడన్గా వచ్చి దేని గురించి మాట్లాడడానికి. అంటే ఇక్కడ ఎలా ఇదయిందంటే, జానీ మాస్టర్ నిజంగానే తప్పు చేశాడు, వాళ్ళ వైఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది, నిజంగానే ఆమె కూడా తప్పు చేసిందనే ఒక విషయం జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. అందరూ కూడా వాళ్ళిద్దరిని అనరాని మాటలు అన్నారు. మనం మీడియా ముఖ్యంగా చాలా విషయాలు కూడా చూస్తున్నాం. ప్రత్యేకంగా వాళ్ళిద్దరి గురించి మత మార్పిడి చేయడానికి కూడా సిద్ధపడిపోయారని చెప్పేసి ఇలాంటి ఒక చెడు వార్త కూడా స్ప్రెడ్ అయిపోయింది చాలా దారుణంగా. నిజానికి వాళ్ళు రెస్పాండ్ అయి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. సో రెస్పాండ్ కాకపోవడం వల్లే ఈ విధంగా జరిగింది. సో మొత్తానికి కోర్టుకు అయితే ఈరోజు తీసుకొస్తున్నారు జానీ మాస్టర్ని, అలాగే ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొస్తున్నారు. మరి ఇక్కడికి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరిన్ని విషయాలు ఇంకా తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ నిన్నటి వరకు కూడా, అండ్ ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఇంకొక న్యూస్ ఏంటంటే, ఒక సీక్రెట్ సెల్లో పెట్టి జానీ మాస్టర్ని విచారించారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి కూడా బయటికి అందరికీ తెలిసిపోయినాయి. ఇందులో పెద్ద సీక్రెట్స్ అనేవి ఏమీ లేవు, ఇంకా అందరికీ తెలియాల్సిందే. ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు, తనకి 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. సో దాని ప్రకారమే పోలీసులు కేసు బుక్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సీక్రెట్ ఆపరేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే, ఏదో మనం చెప్పడానికి, జనాల్ని ఏదో ఉత్సాహపరచడానికి, కాసేపు ఏదో వాళ్ళకి ఒక ట్విస్ట్లు ఇవ్వడానికి, ఎట్లా చెప్పుకోవడానికి తప్ప ఇందులో పెద్ద ట్విస్ట్లు అలాంటివి ఏమీ లేవు. అలాగే చాలామంది అసలు జానీ మాస్టర్ని ఎవరో కావాలని ఇరికించారు అని కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అంటే నిజానికి ఎవరు కూడా ఎవరిని కావాలని ఇరికించరు. ఈ సమస్య ఇండస్ట్రీలో ఒక మంచి నేమ్ ఉంది జానీ మాస్టర్ది కావచ్చు. ఈ సమస్య ఏంటంటే, వాళ్ళిద్దరూ ఒకే చోట పనిచేశారు, ఇద్దరు కలిసి వర్క్ చేశారు, కానీ ఒకరిపైన ఒకరికి వచ్చిన సమస్య ఇది. ఇప్పుడు ఇండస్ట్రీలో తను వేరే సినిమా చేసి, లేకపోతే ఇతను వేరే సినిమా చేసి ఎలాంటి పరిచయం లేకుండా అట్లాంటి సమస్య కాదు. కొన్ని రోజులుగా వాళ్ళిద్దరు ట్రావెల్ చేశారు, ఆ విషయం వాళ్ళ వైఫే చెప్తుంది. ట్రావెల్ చేశారు, అతనే చాలా మంచి అవకాశాలు ఇచ్చాడు ఆ అమ్మాయికి, ఆ విషయం కూడా చెప్తుంది. మనం క్లిప్స్ కూడా చూస్తున్నాం, బయట చాలా క్లిప్స్ వచ్చాయి. జానీ మాస్టర్ నాకు చాలా మంచి గురువు, ఆ అమ్మాయి చెప్పిన విషయాలే. చాలా మంచి గురువు అంటే మనకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంటే ఒక దేవుడితో పోల్చింది ఆమె. ఆమెను కూడా జానీ మాస్టర్ ఇంటర్వ్యూ చేయడం మనం చూసాం, ఆ క్లిప్ కూడా వైరల్ అవుతుంది.
మీ దగ్గర మీకు స్వతంత్రంగా మీ కొరియోగ్రఫీ చేయడం ఇష్టమా, లేకపోతే నా దగ్గర అసిస్టెంట్గా చేయడం ఇష్టం అంటే మా క్లిప్లో కూడా మీ దగ్గర అసిస్టెంట్గా చేయడమే నాకు ఇష్టం మాస్టర్, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే జానీ మాస్టర్ నాకు కొరియోగ్రాఫర్గా ఛాన్సులు రాకుండా చేస్తున్నాడు, నాకు కొరియోగ్రఫీగా వచ్చిన సినిమా సాంగ్స్ అన్నీ కూడా చెడగొడుతున్నాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పింది. అండ్ ఒక 3 days బ్యాక్ మనం ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. ఏంటి, విశ్వక్సేన్ మూవీకి ఆమెకు ఆఫర్ వస్తే జానీ మాస్టర్ చెడగొట్టాడు, ఈ విషయాన్ని కూడా చెప్పారు. సో అంటే ఇలాంటి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. సో దీని మీద ఇప్పటివరకే చాలామంది స్పందించారు. జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండమని చెప్తున్నారు. అలాగే నటులు కూడా దీనిపైన చాలామంది స్పందించారు. అంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు కూడా ఎవరిని బ్యాట్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అవును, ఆల్రెడీ చెప్తున్నట్టుగానే ఎవరో కావాలని టార్గెట్ చేశారని చెప్తున్నారు. సో అంటే టార్గెట్ చేసి అంత పెద్ద మాస్టర్ అయితే కాదైనా, ఒక కష్టపడి ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో నిలదొక్కుని పైకి వచ్చిన వ్యక్తి. అండ్ తాను ఒక హీరో అభిమానంతో పాలిటిక్స్కి వెళ్ళాడు. తెలుసు అందరికీ, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వెళ్ళాడు, కానీ వెళ్ళిన తర్వాత అతను పైన అంత దారుణంగా ఎవరి మీద కూడా విరుచుకుపడలేదు. అంటే కొన్ని విషయాల్లో ఖండించాడు, ఎక్కడైతే తప్పులు జరిగాయో అక్కడ ఖండించారు. అంటే దీన్ని ఏంటంటే ఒక పొలిటికల్ వేలో కూడా చూసే యాంగిల్ వచ్చేసింది. కావాలనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, దానికి యాంటీగా ఏ పార్టీ ఉంది, వాళ్ళే ఇరికిచ్చారు, వాళ్ళే కావాలని చేశారని చెప్తున్నారు. అండ్ దీనిలోకి అల్లు అర్జున్ గారిని కూడా లాగే ప్రయత్నం చేస్తారు. అల్లు అర్జున్ గారు ఒక హామీ ఇచ్చారు, ఒక అమ్మాయికి ఇట్లాంటి ఇబ్బంది అయింది, ఆమె చెప్తుంది నేను చేయలేకపోతున్నా, ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్తే ఒక హామీ ఇచ్చాడు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లాంటిది కాదు, ఖచ్చితంగా ఇక్కడ నీకు వర్క్స్ ఉంటే నువ్వు చేసుకో. ఎందుకంటే ఒకవేళ ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయింది అనుకో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే మనకి చాలా మంచి పేరు వస్తుంది. మన ఇండియాలోనే ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి గారు ఒక మంచి నేమ్ తీసుకొచ్చి పెట్టారు. సో అంటే ఇలాంటి మచ్చలన్నీ వచ్చినాయి అనుకో, బ్యాడ్ అవ్వకుండా ఉండడానికి అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చి హామీ ఇచ్చారు. కరెక్టే, అంటే ఆయన హామీ ఇచ్చారు కదని చెప్పేసి నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేసేసాడని అనుకోవద్దు. జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనేది మన పూర్తి విచారణ జరిగిన తర్వాత, కోర్టుగా హాజరుపరిచిన తర్వాత ప్రతి విషయం కూడా బయటకు వస్తుంది. అప్పుడు అతనికి ఏ శిక్ష పడుతుంది, ఎలాంటి శిక్షలు పడుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఆల్రెడీ జానీ మాస్టర్ని ఎప్పుడైతే గోవాలో ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారో, దాని తర్వాత ఆయన పాస్పోర్ట్ని సీజ్ చేశారు, ఆయన ఫోన్ తీసుకున్నారు, ఫారెన్సిక్ పంపించారు. అందులో మొత్తం మరి ఆ అమ్మాయితో ఏ విధంగా చాటింగ్ చేశాడో, ఏ విధంగా మెసేజ్లు పెట్టాడో, ఏ విధంగా కాల్స్ మాట్లాడో, ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడని కూడా చెప్తున్నారు కదా. ఒకవేళ నిజంగానే జరుగుతుంటే ఆ చర్యలు కూడా వస్తాయి. ప్రజెంట్ అయితే ఒక గోల్కొండ దగ్గర ఒక ఏరియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ అంటే మెడికల్ టెస్ట్ జరుగుతుంది. సో దాని తర్వాత కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరుస్తారు. ఇప్పటికీ కోర్టుకు తీసుకురావాలి, దాదాపు 12 గంటల లోపు మరి అతన్ని కోర్టుకు హాజరుపరచాలి, కానీ ఇప్పటివరకు కూడా తీసుకురాలేదు. సో అంటే ఎందుకంటే ఆదిత్య, అవును, ఇది కూడా ఎట్లా అంటే ఈ కేసులో లవ్ జిహాద్ అనే ఒక ఆ యాంగిల్ కూడా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అతనిపైకి ఎవరన్నా దాడికి ప్రయత్నిస్తారేమో అన్నది కూడా పోలీసులు చూసుకుంటారు. అందుకే కోర్టు దగ్గర కూడా చాలా హై సెక్యూరిటీని పెట్టారు. చెప్పలేం, అంటే ఇప్పటికే ఆయన మీద రకరకాల కామెంట్స్ చూస్తున్నాం, రకరకాలుగా చాలామంది వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఆయన తిడుతూ మత మార్పిడికి పాల్పడ్డాడని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా హై సెక్యూరిటీని అయితే అలర్ట్ చేశారు. మీడియాకి సంబంధించిన వారిని కూడా ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. సో పూర్తి విషయాలన్నీ కూడా తెలిస్తే జానీ మాస్టర్ని ఎవరినైనా అడ్వకేట్ని పెట్టుకున్నారో, ఎవరు వాదిస్తున్నారు, లేకపోతే ఆయనే వాదించుకుంటారా, ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అవును, ఇప్పటి వరకు లీగల్ టీం అంటే ఇరువైపుల నుంచి కూడా లీగల్ టీం అయితే బయటపడలేదు. ఎందుకంటే మనం కొన్ని ఇష్యూలు చూసాం. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో నరేష్ శంకర్ గారు బయటకు వచ్చి మాట్లాడారు, కేసు అప్డేట్స్ ఇచ్చారు. అంతకుముందు షణ్ముఖి ఇష్యూలో కూడా ఇటువంటి అంటే లీగల్ టీం వచ్చి బయటకు మాట్లాడింది. ఈ ఇష్యూలో మాత్రం ఇప్పటివరకు అంటే వీళ్ళ వర్షన్స్ అయినాం కానీ లీగల్ టీం అయితే బయటకు రాలేదు. లీగల్ టీం పెట్టుకోలేదా వీళ్ళు, ఏంటి జరిగింది? సో అంటే ఇన్ని రోజులు కూడా జానీ మాస్టర్ కనిపించలేదు, 3 రోజులు అయిపోయింది. ఇలా కనిపించకపోవడం వల్ల నిజంగానే తప్పు చేసి పారిపోయాడనే యాంగిల్లో కూడా చాలా మంది ఆలోచించారు. నిజానికి అతను టైం తీసుకున్నాడు. ఇండియా వదిలి పారిపోవడం అసాధ్యం, ఎక్కడున్న అతను ఈజీగా పట్టుకుంటారు, ఒకవేళ విదేశాలకు వెళ్ళినా పట్టుకుంటారు. కాకపోతే అతను టైం తీసుకున్నాడు.
మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి అందరికి అర్థం అవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు కనిపించలేదంటే దానికి అర్థం ఒక అడ్వకేట్ని పెట్టుకుని మాట్లాడుకోవడము, లేకపోతే తన దగ్గర ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ చూపించుకోవడానికి చేయడము, ఇలాంటి ప్రయత్నాలు చేయడం కోసం ఆయన ఖచ్చితంగా గ్యాప్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ వస్తాయి ఇప్పుడు జానీ మాస్టర్ పైన ఇప్పుడు ఎవరైతే దిలీప్ శంకర్ గారు ఆయన కూడా వచ్చి మాట్లాడారు ఒకసారి. అందరూ కూడా ఆయన వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది, ఆయన కూడా స్పందించారు. బట్ ఏంటంటే అప్పటికి జానీ మాస్టర్ దొరకలేదు, ఆయన ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి, తెలిసిన తర్వాత అతను ఫోన్ తీసుకున్నారు కాబట్టి, అంటే పూర్తి సమాచారం అంతా కూడా ఆ ఫోన్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆమె కొన్ని డీటెయిల్స్ ఇచ్చింది పోలీసులకి. ఓకే, ఆమె ఇచ్చిన దానికి జానీ మాస్టర్ ఉన్న ఫోన్ లో ఉన్న ఆ చాటింగ్ కి మ్యాచ్ కావాలి. ఒకవేళ జానీ మాస్టర్ ఫోన్ మార్చేసినా, నెంబర్లు మార్చేసినా, ఏది ఇది చేసినా అంత చిన్న విషయం కాదు, ఈజీగా దాన్ని బయటకు తీసుకొస్తారు. ఓకే, ఇప్పుడు 2017 కావచ్చు, 2018 కావచ్చు, 2019 కావచ్చు, అప్పటి హిస్టరీ అంతా కూడా ఇప్పటికి వచ్చే ఛాన్స్ 99% ఉంది. ఓకే, కాబట్టి మొత్తం పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుని అన్ని కోణాల్లోని విచారణ చేసి అన్ని విధాలుగా చర్చించి పోలీసులు డెసిషన్ తీసుకుంటారు. కోర్టు కూడా అన్ని కోణాల్లోనే చూసి అతనికి శిక్షలు వేస్తుంది. ఏదో ఒక అమ్మాయి పైన చేసేసాడు, అమ్మాయి వచ్చి చెప్పేసింది, ఇతను తప్పు చేసేసాడని చెప్పడానికి లేదు ఇక్కడ. అవును, ఒక భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి తప్ప, జానీ మాస్టర్ తప్ప, ఈ విషయం ఎవరికి తెలియదు. ఒక భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక ఆడపిల్ల, ఆమెకి 21 సంవత్సరాలు, ఏదో పాపం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఏదో చేస్తుంది. ఆమె మంచి కొరియోగ్రాఫరు, ఈయన కూడా చాలా మంచి కొరియోగ్రాఫర్. నిజం చెప్పాలంటే జానీ మాస్టర్ వల్ల ఆమెకు అంత మంచి పేరు వచ్చింది. కాబట్టి వస్తాయి మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వస్తే, జస్ట్ మనం ఇంకొక 2-3 గంటల్లో అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే ఇప్పటివరకు మరి తీసుకురావాలి, ఇప్పటివరకు తీసుకురాలేదు, మరి కాసేపట్లో తీసుకురావచ్చు. చూద్దాం అసలు ఏం జరుగుతుందో మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం అందరూ చేస్తున్నారు, మనం కూడా వెయిట్ చేద్దాం. ఓకే తేజ, థ్యాంక్ యూ సో మచ్ తేజ. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇది ప్రజెంట్ అయితే ఇంకా జానీ మాస్టర్ని కోర్టులో అయితే ప్రవేశపెట్టలేదు. సో ఆ ప్రాసెస్లో ఉన్నారు, ఇవాళ ప్రవేశపెడతారు. మరి అక్కడ ఏం జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక వెయిట్ చేయడం తప్పితే మనం ఇంక చేసేది ఏం లేదు. మరి చూడాలి.